ఆనందు, దీపాలు మాట్లాడుకోవటం విన్నావా నువ్వు? ఏంటి దీపాలు మాట్లాడుకుంటాయా? మాట్లాడుకుంటాయి. మా ఊళ్ళో ఉన్న నాగసన్నిధిలో సాయంత్రం వచ్చి అందరూ దీపాలు వెలిగిస్తారు. వాళ్ళందరూ వెళ్ళాక ఆ దీపాలు మాట్లాడుకుంటాయి. ఏమిటా సమస్య? వీళ్ళు మనల్ని బతకనిచ్చేటలేరు. నేను విన్నాను. ఇదా సిద్ధయోగుల పగానే. అదే సమస్య, అదే సమస్య. అయ్యో, సిద్ధయోగ ఆయనెవరు? ఒక క్షుద్రమాంత్రికుడు. ఎన్నో ఏళ్ళు ఒక మట్టి పుట్టలో కూర్చుని తపస్సు చేశాడు. తర్వాత ఒక రోజు మట్టి పుట్టని పగలు కొట్టుకుని బయటకు వచ్చాడు. భయపెట్టకమ్మా. కఠిన తపస్సు చేసి సాధించిన శక్తిని సిద్ధయోగి దుష్కర్మలకు ఉపయోగించేవాడు. ఒకరోజు సిద్ధయోగి నాగ ఉంగరాన్ని కాజేయాలనుకున్నాడు. దేవనాగం కూడా ఆపలేకపోయింది. దేవనాగమా? అదేంటి? అదే నాగరాజు, ఓ చిన్ని పావు. ఆ నాగ ఉంగరానికి ఎన్నో దివ్యశక్తులున్నాయి. ఆ స్థావరాన్ని సొంతం చేసుకోవాలనుకున్న సిద్ధయోగి అక్కడికొచ్చిన వాళ్ళని చంపి దీపాన్ని ఆపేశాడు. ఇది మహామాంత్రికులైన పుణ్యమూర్తుల మాధవ శాస్త్రి గారికి తెలిసింది. ఆ సిద్ధయోగి నాగమణిని, తాళపత్రాల్ని సొంతం చేసుకోవడానికే ఇలా చేస్తున్నాడని. నాగమణి అంటేను మనంటే రాయా? కాదు నాన్న, నాగమణి ఉంటే ప్రపంచాన్ని లొంగ తీసుకోవచ్చన్న నమ్మకం. అది దక్కించుకుంటే ఎన్నో శక్తులు సిద్ధిస్తాయి. ఎంతో మంది దానికోసం ప్రయత్నించారు. చేయి పెట్టగానే వెంటనే పావు కట్టు గురై ఆ ఉంగరాన్ని మాయామందిరంలో దాచాడు. మాయామందిరంలోనా? జలపాతానికి పక్కనున్న ఒక పెద్ద పాము పుట్ట ఉన్న గుహ. దాని కాపలా ఒక యక్షిని. అక్కడే దేవనాగం, రాజనాగం నాగమణికి కాపలా కాస్తుంటాయి. నాగమణిని చూడాలంటేను? నాగమణిని చూడాలి అంటే పుణ్యమూర్తుల వారింటి ఆడపడుచు దేవి అనుగ్రహం ఉన్న అమ్మాయి తోడుండాలి. ఆ తోడులేందే మణి దక్కదు. నేనే పుణ్యమూర్తుల గాయత్రిని. ఇవాళ నాకు 11 ఏడొచ్చింది. నాకు 20 ఏళ్ళొస్తే నన్ను దేవతను చేస్తారు. గాయత్రి ఏంటి అమ్మా? అది నీ పేరు కదా. సరే. ఆ తర్వాత ఒకరోజు ఏమైందంటే ఆ సిద్ధయోగి మాధవ శాస్త్రి గారి ఇంట్లో దూరి గాయత్రిని ఎత్తుకెళ్ళిపోయాడు. దారిలో మతిమరుపు మ్యాథ్యూస్ అడ్డుకోవాలని చూశాడు. మతిమరుపు మ్యాథ్యూస్ ఎవరు? మ్యాథ్యూస్ మహా మతిమరుపు మనిషి. ఒక్కోసారి తన పేరు కూడా మర్చిపోతాడు. ఎప్పుడు చెప్తాడు అప్పుడే మర్చిపోతాడు. ఎప్పుడు మతిమరుపే. అలాంటి మ్యాథ్యూస్ సిద్ధయోగిని అడ్డుకున్నాడు. సిద్ధయోగి అతన్ని నెట్టి గాయత్రిని లాక్కెళ్ళాడు. నాగమణిని తీసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు మాధవ శాస్త్రి గారు వచ్చారు. విషం పూసిన కత్తితో పొడిచారు. అలా గాయత్రీదేవి రక్షించబడింది. మతిమరుపు మ్యాథ్యూస్, మాధవ శాస్త్రి గారు ఆనందపడ్డారు. పోతే మరణించే ముందు సిద్ధయోగి తన మనవడితో అన్నాడు, పరకాయ ప్రవేశంలో సిద్ధి పొందమని, పుణ్యమూర్తుల వంశాన్నంతం చేయమని. మాయామంత్రం నుంచి కాజేసిన నాగ ఉంగరాన్ని వాడికిచ్చాడు. కుడికాలి బొట్టన వేడికి దాన్ని పెట్టుకుంటే మర్మ విద్యలో, మంత్రశాస్త్రంలో గొప్పవాడివి అవుతావని చెప్పాడు. ఆ కుర్రాల పేరేంటి? దిగంబరుడు. గాయత్రిని వాళ్ళ నాన్నగారు నాగసన్నిధికి దేవతగా అంకితం చేయాలనుకున్నారు. కానీ గాయత్రి శేషు అనే అతనికి మనసిచ్చింది. దేవతైతే పెళ్లి చేసుకోకూడదు. అందుకని శేషుతో వెళ్ళిపోయింది గాయత్రి. ఎక్కడికి? ఇక్కడికి. మళ్ళీ తిరిగి శివపురానికి తను వెళ్ళలేకపోయింది. నాగసన్నిధిలో దీపాల మాటల్ని వినలేకపోయింది. తర్వాత ఆ గాయత్రికో కొడుకు పుట్టాడు, ఆనందని. తొందరలో శేషు, ఆనందు, గాయత్రి అందరూ కలిసి అమెరికాకి ఫ్లైట్లో వెళ్ళబోతున్నారు కదూ.
అయ్యో ఇంకా రెడీ కాలేదా? నాన్నగారు వచ్చే టైం అయింది. ఈ ట్రైన్ ఎక్కడికి? శివపురానికి. నేను అమెరికా వెళ్ళి బాగా చదివి పెద్దవాడిని అయ్యాక అమ్మని తీసుకొని శివపురానికి నేను వెళ్తాను. అక్కడ నాగ సన్నిధిలో దీపాలు వెలిగిస్తాను. 1000 దీపాలు వెలిగిస్తాను. ఆనందు, ఏంటమ్మా? నువ్వు మర్చిపోకుండా శివపురంలోని మాయామంత్రంలో ఉన్న నాగసన్నిధిలో 1000 దీపాలు వెలిగిస్తావు కదూ? వెలిగిస్తానమ్మా. వెలిగే ఆ దీపాలకి పవిత్ర నాగసన్నిధి కోనేరులో చితాభస్మాన్ని కలిపి 1000 దీపాలు వెలిగించాలన్నదే మీ గాయత్రి కడసారి కోరికని నీ కొడుకుగా చెప్తానమ్మా. సారీ మర్చిపోయాను. 26, 27, 29, 28 మర్చిపోయాను. ఇదే నా సీటు. ఎక్కడైనా కూర్చుంది? ఇక్కడే కూర్చొని ఉంటాను. ఇక్కడే కూర్చున్నాను. ఈ సీటు మీది కాదనుకుంటానే. తెల్ల త్వరగారి దగ్గరే కానీ కూర్చుంది. ఏమంటారు మీరు? అన్నట్టు సారా మేడమా? మేడం. ఓ మేడమ్మా. మేడం. ఏమిటో ఉన్నట్టుండి అన్నీ మర్చిపోతుంటాను. అందుకే అందరూ నన్ను మర్చిపోయి మ్యాథ్యూస్ అంటారు. మతిమరుపు మాథ్యూసా? మాథ్యూస్? మెరుపు కాదు, మరుపు. మా తాత ముత్తాత అందరూ మతిమరుపు వాళ్ళే. తాత పోలికే వచ్చేటప్పటికి ఆ పేరే నాకు పెట్టారు. మరీ అంత మతిమరుపు వాడు ఏం కాదండి. అవును, నా కళ్ళజోడు ఎక్కడా? ఏంటి కళ్ళజోడు వెతుకుతున్నారా? మర్చిపోయాను చూసారా? What is this? This is my mother's ashes. Oh. మదర్ గారి చితాభస్మం. It's a custom to bring her ashes back to the place where she used to live. Oh, this is a beautiful custom. We don't have like this. Yes. ఎందాక? నేనా శివపురానికి. శివపురానికా? అవును, అక్కడ నాగసన్నిధిలో 1000 దీపాలు వెలిగించి అమ్మ అస్థికల్ని ఆ కోనేట్లో కలపాలి. ఇది ఆవిడ చివరి కోరిక. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిపోతాను. Oh, you're from America? Yeah, I'm from San Francisco, Sunnyvale. I have a job going on in Silicon Valley. శాన్ ఫ్రాన్సిస్కో చుట్టూ శివపురం సిటీ. దెయ్యాలు భూతాలు నిత్యం సంచరించే స్థలం ఆ నాగ సన్నిధి. అమ్మ చెప్తూ ఉండేది ఇలాంటి పిట్ట కథలు. నాగ సన్నిధిలో దీపం వెలిగించడానికి ఎవ్వరూ సాహసించరు. అదేంటి? ఎందుకని? దిగంబరుడని మహామాంత్రికుడు. వాడి క్షుద్రశక్తుల ప్రయోగశాలగా దాన్ని మలుచుకున్నాడు. రక్త బలులిస్తుంటాడు. అందుకని. ఓ, బ్లాక్ మ్యాజిక్. ఇంట్రెస్టింగ్. Black magic? బ్లాక్ మ్యాజిక్. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఆంధ్రలో బిగ్ బ్లాక్ మ్యాజిక్ కంట్రీ. పాము బుస్సు 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 బుస్సు. మంతగాడు శివపురం అంతా మ్యాజిక్కే. బుస్సు కంగారు పడద్దు. నేను శివపురానికి నాతో వస్తే దారి చూపిస్తాను. జీసస్. సార్, హలో, పుణ్యమూర్తుల వారింటికి. సారీ, ఏమండి దారి? ఏమండి మిస్టర్ మాథ్యూస్? నా వెంట పడుతున్నారు ఎందుకండి? అయ్యో భలేవారండి, ట్రైన్లో మీరు తీసుకెళ్తున్నారు. నేనా? ఎక్కడికి? పుణ్యమూర్తుల వారింటికి. పుణ్యమూర్తుల వారింటికా? అది ఈ దారి, మాయామందిరం మీదకి వెళ్ళేదారి. ఈ సమయంలో ఎవరిని పెడతారు అటు? జీసస్. హలో, ఏమండి? ఏంటి? నాకు కొత్త దారి. ఇంకా ఏం దారయ్యా? కిందటి అమావాస్య రాత్రి 11:25 11:28కి శంకరయ్య తల దిగి అదిగో అక్కడ దొర్లుకుంటూ వెళ్ళడం కళ్ళారా చూశాను. భయపడుతున్నారు కదా? నాకేం భయం లేదు. ఇదిగో ఇదే దారి. ఆ తర్వాత ఈ మతిమరుపు మీద చెప్పలేదని మాత్రం ఏమన్నాను? ఈ మతిమరుపు మీద చెప్పలేదని మాత్రం అనకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఈ దారి వెంటే వెళ్ళండి. నా మేరీని ఒకసారి చూసి ఇప్పుడే వచ్చేస్తాను.
చూడు బాబు, దెయ్యాలు గీయాలి ఏదైతే పట్టుకో. కొబ్బరికాయ భయపడిపోయాను. చూడండి, పుణ్యమూర్తుల వారింటికి వెళ్లే దారి శిథిలాలయం పక్కగా వెళితే దగ్గర. థ్యాంక్స్. పోతే మనుషులెవరూ ఈ సమయంలో అటు వెళ్ళలేరు. ఎందుకని? చీకటి పడితే ఇక్కడంతే. ఐ సీ. ఎదుట పడే వాళ్ళంతా మనుషుల దయ్యాలా అని కనిపెట్టడం చాలా కష్టం. భయపెట్టకండి. రక్తం. ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆ ఇంటికి దారి ఎవరిని అడగాలి? అమ్మ చెప్పినప్పుడేమో పెట్టకథలు అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. శంకరయ్య తల, కొబ్బరికాయ, యక్షిణి. బ్లడీ హెల్. పద్మా, పద్మా! పద్మా, నేను ఇతను ఎక్కడో చూశాను. భయం ఏమీ లేదు, స్పృహలోకి ఇంకా రాలేదు, హాయిగా కునుకు తీస్తున్నాడు. ఎవరో గాని ఊరు కొత్త అనుకుంటా, లేకపోతే మాయామందిరం పక్క నుంచి వస్తాడా? పైగా అమావాస్య, సిద్ధయోగుల ఆత్మలు సంచరించే రోజు. ఇదిగా ఇప్పుడు మనుషుల్నే పట్టుకోలేకపోతున్నాం, ఇక ఆత్మల్ని ఎక్కడ పట్టుకోమంటారయ్యా? కాదు, యక్షిణి కాదు, ఆత్మ కాదు, ఇది అదిగంబరుడి పని. అవును, ఈ అమ్మాయి కదా కిడ్నాప్ అయిందని కంప్లైంట్ ఇచ్చింది. అవును. మళ్ళా కన్ఫ్యూజన్. కిడ్నాప్ అయిందని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి కదా ఇక్కడ ఉంది. ఈ అమ్మాయి మైండ్ కిడ్నాప్ చేశాడు, ఇది ఒట్టి బాడీ, మనసు బంధించేశాడు. దిగంబరు రాత్రి ఏమో చీకట్లో పడి తిరుగుతుంది, పగలేమో ఒక్కటి గుర్తుండదు. ఇదిగో మరి ఇట్ట మాట్లాడితేనే బాగుండదు. మనసు ఎత్తికెళ్ళాడని దిగంబరుని అరెస్ట్ చేయడం కుదురుదేటి? కుదరదు, కుదరదు, కుదరనే కుదరదు. అంత ధైర్యం ఈ ఊళ్ళో ఏ పోలీసు అడిగానే ఉండుంటే ఈ ఊరు ఎప్పుడో బాగుపడేది. పోరా అవతలకి, అంతా పెద్ద తెలిసినట్టు వాడి మీద విరుచుకుపడతామే. మీ ఇద్దరికి జనరేషన్ గ్యాప్ ఉంది. ఇది ఖచ్చితంగా అదిగంబరుడి పని. వాడి స్పర్శ వాసన నాకు తెలుసు. భయపడకు, భయపడకు, గుడ్డివాడు. నేనెక్కడ? నాకేమైంది? మాయా మందిరం దగ్గర స్పృహ తప్పి పడున్నారు. నీ
నేను వదలను వాణ్ణి. జరిగిందేమన్నా గుర్తుందా? గుర్తంటే నాకు పుణ్యమూర్తుల వారింటికి దారి చెప్తే చాలు. పుణ్యమూర్తుల వారింటికా? పుణ్యమూర్తుల వారి ఇల్లు ఎక్కడో చెప్తే చాలు. అమ్మయ్యా, ఎలాగైతేనే మొత్తానికి వచ్చి పడ్డాం. ఇదన్నమాట ఇల్లు. ఎవరు కావాలి? కొంచెం పట్టుకోండి. ఎవరువయ్యా నువ్వు? వీరు పుణ్యమూర్తుల వంశోద్ధారకులు మహామాంత్రికులు మాధవ శాస్త్రి గారు. ఈవిడ కాచాయినమ్మ గారు. అడుగుతుంటే చెప్పవే, ఎవరువయ్యా నువ్వు? కొంచెం తప్పుకోండి. అయ్యో, ఈవిడ శేషుని ప్రేమించి పారిపోయిన గాయత్రీదేవి. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఎవరువో చెప్పు బాబు. టెన్షన్ పడకండి రామశాస్త్రి గారు. ఇక్కడ నారాయణి అమ్మమ్మ ఫోటో కనపడటం లేదేంటి? ఇదిగా నారాయణి అమ్మమ్మ. నువ్వెవరువయ్యా బాబు? నేనెవరినో చెప్పుకో చూద్దాం. నీ కళ్ళు, ముక్కు, మాటలు, చిరునవ్వు చూస్తూ ఉంటే నా మనసు చెబుతోంది నువ్వు నా గాయత్రి కొడుకువని, నా మనవడివని. నాళ్ళ కరుణించావా ఈశ్వర? మళ్ళా ఏదో చిట్కా వైద్యం కనిపెట్టిందట మన బాల. పడిశానికి చాలా మంచిదట. హస్తవాసి గల పిల్ల, దాని చేత్తో మట్టి బడ్డిచ్చినా మందే అవుతుంది. అయ్యా, ఒకసారి చూడండి, ఎవరో గుర్తుపట్టండి. వీడెవరనుకున్నావు? నా మనవడ్రా, నా గాయత్రి కొడుకు. గాయత్రి కొడుకా? అవును, ఆనంద్. గాయత్రిది? అమ్మ రాలేదు. నాకు తెలుసు అది రాదని. కన్న తల్లిని తోడబుట్టిన వాడిని వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిన దానికి మేమెలా గుర్తుంటాం? దేవతం చేసి నాగ సన్నిధికి అంకితం చేసే తరుణంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన దానికి మేము గుర్తుంటాం అనుకోవడం మా పిచ్చి. చాలే ఆపరా ఇక నీ పురాణం. ఇక్కడికొచ్చి మీ అందరినీ కళ్ళారా చూడాలని ఎంతో కలవరించిందమ్మా. కానీ హఠాత్తుగా మీ ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా కర్మ జరిపించి కోనేరులో తన అస్థికల్ని నిమజ్జనం చేసి నాగసన్నిధిలో 1000 దీపాలు వెలిగించాలన్నది అమ్మ చివరి కోరిక. అందుకే వచ్చాను. అమ్మా గాయత్రి, నా మనవణ్ణి ఒక్కడిని నా దగ్గరికి పంపి నువ్వు కన్ను మూసావా గాయత్రి? అమ్మగారి గదే కావాలని నువ్వు పట్టుబట్టావు గనక నీకు ఈ గదిచ్చాను. కావాలంటే ఇంతకంటే విశాలమైన గదులు ఇంకా ఉన్నాయి. నాకు ఈ గదే కావాలి రామన్న గారు. అలాగే బాబు. గాయత్రి అమ్మగారి తర్వాత ఇక్కడ సుభద్రమ్మ గారు ఉండేవారు. ఆ తర్వాత ఈ గదిలోకి ఎవ్వరూ రాలేదు. కానీ సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి నాడు బాలమ్మగారు ఈ గదిలోకి వచ్చి దీపాలు వెలిగిస్తారు. చదవండి చదవండి, అది బాలమ్మగారు రాసిన కథల పుస్తకం. కార్తీకం వస్తే చాలు అమ్మ అమెరికాలో ఉన్న ఫ్లాట్ అంతా దీపాలు వెలిగిస్తుంది. అలాగా? కార్తీక పౌర్ణమి నాడు 1000 ఒత్తులతో అఖండ జ్యోతి వెలిగించేది. అంతే. బాలా డైరీ. లలిత గీతాలు రచన వనమాలి, సంగీతం ఎంజి రాధాకృష్ణ, పాడినవారు చిత్ర. ఈ పాట కోరిన వారు హైదరాబాద్ నుండి కరుణ సురేష్, నెల్లూరు నుంచి దుర్గా కోటేశ్వరరావు, పాలకొల్లు నుంచి ఉమా రవి. అమ్మమ్మా, నేను ఊరంతా ఒకసారి తిరిగి వస్తాను. నేనేం చేస్తాను చూడు. నేను ఇంతవరకు నా మేరీని కొట్టలేదు తెలుసా? నీకంత జాలిగా ఉంటే నా పిల్లలు తీసుకెళ్ళి సాకురా. తెల్లవారుగానే తప్ప తాగొచ్చి పెళ్ళం బిడ్డల్ని పట్టుకుని కొడుతున్నావు. సిగ్గుందా నీకు? సిగ్గుందా నీకు?
ఈ వేడుకను అందరూ చూడటానికి వచ్చారు. అదే కదా. చూడు సూరయ్య, కట్టుకున్న దాన్ని కొట్టడం పెద్ద మగతనం అనుకోకు. 10 మందిలో నువ్వు నీ పెళ్ళాన్ని కొడుతుంటే వీళ్ళందరూ చూడు ఎంత ఆనందంగా చూస్తున్నారు. అలా తాగే కన్నా ఆ డబ్బులతో నీ పిల్లలకి ఏదైనా కొనిపెట్టచ్చుగా. పర్వాలేదు, బాగానే ట్యాకిల్ చేస్తుంది. ఎప్పుడు ఎట్ట తాగు కొడతాడు. నిన్న రాత్రి 12:20కి సారా కొట్టు ఉన్నాడు. నేను ఇచ్చిన ఆ కషాయం ఇవ్వలేదా? ఇచ్చాను, అది సారాలు కలుపు తాగాడు. కషాయం సారాయ్ బెస్ట్ మెడిసినల్ కాంబినేషన్. ఏదో మర్చిపోయాడు. ఇవాళ నుంచి మా సూరయ్య చక్కగా కషాయం తాగుతాడు కదూ. లేదనుకో ఈసారి దురద గుంటాకు ప్రయోగిస్తాను. ఫెంటాస్టిక్. ఏంటి అందరూ నుంచి చూస్తున్నారు? వెళ్ళిపోవడం అవతలికి. ఎక్కడి నుంచి వచ్చావు? శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏ. సనీవేవ్ ఏంటి? సిలికాన్ వ్యాలీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. యు డోంట్ హావ్ టు బి యాంగ్రీ. నేను ఫెంటాస్టిక్ అన్నాను అంతే. ఐ వాస్ జస్ట్ సేయింగ్ ఎ కాంప్లిమెంట్. పెద్ద శాన్ ఫ్రాన్సిస్కో మనిషిని చూసావా? పెద్ద ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. మొత్తానికి అమ్మ చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి ఈ సూపర్లో. హలో మిస్ బాలా. ఈ కూలింగ్ గ్లాస్ ఎక్కడి నుంచి వచ్చింది? అయితే నీకు విషయం తెలీదా? ఇది అమెరికా నుంచి నా మనవడు వస్తూ నా కోసం తీసుకొచ్చాడు. ఏమిటే, ఎలా ఉంది? ఇది నేను నీకోసం తీసుకొచ్చాను నాయనమ్మా. అట్టా ఉంచు. నువ్వే ఈ పాలు తీసుకెళ్ళి నా మనవడికి ఇచ్చేసిరా. వెళ్ళు, తీసుకో. పులకించి పొంగే మనసే పద్మనాభుని కాంచగనే. జూలై 17 శ్రావణ మాసం 7. ఈ రోజు 4వ శుక్రవార వ్రతం చేశాను. దేవికి సహస్ర పుష్పార్చన చేశాను. ఇంట్రెస్టింగ్. ఈ రోజు అమృతకి పెళ్లి చేశారు. ఇద్దరి పెళ్లి ఒకే ముహూర్తం. I'm sorry. I really didn't mean to, personal. రామశాస్త్రి గారు చెప్పారు బాలా త్రిపుర సుందరి కథలు రాసుకుంది అని. I'm really sorry. I mean, డైరీ చదవాలన్నది నా ఉద్దేశం కాదు. This is not right. నువ్వు ఈ పాలు ఇంకా ఇవ్వలేదా? వేడుండగానే తాగాలరా. నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు. నువ్వింతకు ముందే తెలుసన్నారు. నేను స్నానం చేసి వస్తాను. I'm sorry again. I mean, fantastic. ఆకు చివరి భాగం ఎడమైపు ఉండాలి. ఇదిగో మంచినీళ్ళు. ఈ రీతి వేసుకుని ఓరగంట తిలకిస్తే ఇష్టసఖి కనిపించు స్వప్నమందు అంటారు. దద్ద జనమే. అన్నం ఒట్టించమ్మా. కాలం ఎంత మారినా మన ఇంట్లో మాత్రం కింద కూర్చొని అరిటాకులో భోజనం చేయడమే ఆది నుంచి ఆనవాయితీ. వడ్డించింది ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి. అది ఆనవాయితీనే. నేను ఇప్పుడు డైట్ లో ఉన్నాను. ఈ డయట్ ఒకటి. అమ్మో, భద్రకాళి కళ్ళులా ఉన్నాయి. అమ్మాయి చేసే చిట్కా వైద్యం మీద ఈ ఊరు వాళ్ళకి ఎంతో నమ్మకం. ఈ ఊరి మేలు కోరే మీ తాతగారు మన ఇంటి నుంచి ఓ ఆడపిల్లని దేవతని చెయ్యాలనుకున్నారు. అలా దేవతగా చేసేటప్పుడే మీ అమ్మేవో ప్రేమించిన వాడితో పోయింది. సుభద్ర ఏమైందో తెలియకుండా పోయింది. దేవత. చారు, పులుసు, మజ్జిగ. చారు. మరి డైరీలో అలా రాసిందేంటి? అమృత పెళ్లితో పాటు తన పెళ్లి జరుగుతుందని. దేవతను చేస్తే పెళ్ళెలా చేసుకుంటుందబ్బా? చేసుకోకూడదని కదా అమ్మ చెప్పింది. అమ్మో, చాలు చాలు. పరవాన్నం? నో థ్యాంక్స్. భోజనం తర్వాత తీపి తినాలన్నది శాస్త్రం. తీపి తినకుండా నిద్రపోతే తీపి కలలు రాకుండా మాయమవుతాయి. తీపి తినకుండా నిద్రపోతే తీపి కలలు రాకుండా మాయమవుతాయి. వెరీ ఇంట్రెస్టింగ్. నా మనవడు కటికుడే. మనిషి అనుకున్నంతేం కాదు. కొంచెం బాగాదేంటి బాబు.
కాస్త నవ్వండి మతిమరుపు మాథ్యూస్ గారు. ఓకే, అంతా ఫోటోలు దిగారు, తృప్తిగా ఉంది కదా? నేను కళ్ళు మూసి ఉంటాను, ఇంకోటి దీవా. ఏం పర్వాలేదు, ఇది వీడియోనండి. పర్లేదు, ఇంకోటి. నా మేనల్ని అందరూ పరిచయం చేసుకున్నారు కదా? చేసుకున్నాం. మీద జుట్టు చూసి అనుకున్నారు తెలివి ఎక్కువ ఉంటదని. అది అడుగు. ఏమిటి, అమెరికా నుంచి వచ్చారు కదా, అమృతం తెచ్చారేమోనని. ఆగరా ఆగు. వీడు నా కొడుకు సీను. చదువు పూర్తి చేశాడు. ఎక్కడైనా ఉద్యోగం ఎతకాలి. ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. బిఏ పాస్ అయ్యాను. చదువుకున్నానన్న అహంకారం వీడికి. నా ఈ వేషం ఊరకాలు రావటం వీడికి నచ్చదు. ఈ ఊరు వదిలిపెట్టిపోదాం పదా అంటాడు. సొంత ఊరు ఎలా వదిలిపెట్టను. మరి వెళ్ళొస్తాం. అలాగే, బాగా. ఇక్కడ మహాజోషులు గోపీనాథ్ శాస్త్రి గారు పిలుస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో. మీరు హఠాత్తుగా ఇలా వస్తారని నేను అనుకోలేదు. అనుకోనివెన్నో ఇక్కడ జరుగుతున్నాయి. వీడు ఆనంద్ అని గాయత్రి. అమావాస్య తిథి, రాత్రి జననం, ఆశ్లేష నక్షత్రం. అవును, పైగా శుక్రవారం. నాగ సన్నిధిలో ఏం జరిగిందో నీకు గుర్తుందా? స్పష్టంగా ఇది అని చెప్పలేను. అక్కడ ఆడదాన్ని చూశాను. ఉన్నట్టుండి ఏదో ఒకటి వచ్చి తల మీద పడ్డట్టు అనిపించింది. తర్వాత మొహం మీద కూడా. ఆ తర్వాత ఏం గుర్తులేదు. క్షుద్రశక్తులతో సంసిద్ధమవుతున్నాడు పుణ్యమూర్తుల వంశాన్ని అంతం చేయటానికి. ఒకవేళ నా భ్రమ కూడా కావచ్చు. ఎందుకంటే నా చిన్నప్పుడు శివపురం గురించి అమ్మ చెప్పిన భయంకరమైన కథలు ఇంకా నా మనసులో అలాగే ఉన్నాయి. శివపురానికి గడ్డు రోజులు వచ్చాయి. క్షుద్రశక్తుల ప్రయోగంతో అకాల మరణాల వంటి అరిష్టాలు గోచరిస్తున్నాయి. పరిహారం ఏమైనా? ఒక్కటే ఉంది. నాగ సన్నిధిలో దీపం వెలగాలి. ఒకటి కాదు, 1000. అందుకే నేను వచ్చింది. తెలుసు, కానీ నువ్విక్కడ ఉండకూడదు. మీ అమ్మ చితాభస్మాన్ని ఈ మట్టిలో కలిపి వెంటనే వెళ్ళిపో. కానీ మా అమ్మ కడసారి ఎదురు చెప్పకో. ఇప్పుడు అక్కర్లేదన్నాను అంతే. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఉదయం ఓసారి ఇంటికి రా, మంత్రించి విభూతి ఇస్తాను. ఇంకా మీ అమ్మ చెప్పని ఎన్నో కొత్త విషయాలున్నాయి ఈ శివపురంలో. జ్యోతిష్ శాస్త్రంలో వీరు మహా ఉద్దండులు. అన్నది జరిగి తీరుతుంది. ఒక్క గ్లాస్ ముందు కొట్టు. కల్తీ గిల్తీ అసలు ఉండదు. అయ్యో నాకొద్దు, మీరు తాగండి. ఎవరో తవరో ఇంతకు ముందు చూసినట్లేదా? నేను ఇంతకు ముందు ఈ ఊరు రాలేదు, ఇదే తొలిసారి. ఏ ఊరు నుంచి వచ్చారు? మన శాన్ ఫ్రాన్సిస్కో గవాస్కర్ స్కాస్కి విస్కీ. తాగడానికా? ఓ అదే. చూడండి, ఇక్కడ కొత్త తాగాలే, మాకు 2 బాటిల్స్ కొనియాలి. అయితే ఇంకే 2 ఖాళీ బాటిల్స్ కొనేమండి. వీడైనా దిగంబరుడు. ఆడి ఊసి ఎత్తొద్దు. ఆడి గురించి ఏం మాట్లాడుకున్నా ఆడికి ఇట్టే తెలిసిపోద్ది. పరమ చండాలుడండి వాడు. వాడు చేసిన ఘోరాలకి లెక్క పక్క లేదు. ఒకసారి ఏదో ఎదిరించాడని అన్యాయంగా సాంబడకంట్లో ఇసంపొడి చల్లి గుడ్డోని చేయలా? ఎలా చేశాడు? ఆకాశం నుంచి విషపుడు రప్పించి తన కళ్ళలో జల్లాడు. మాయామందిరంలో మాధవ శాస్త్రి గారిచే చంపబడ్డ సిద్ధయోగి తన క్షుద్రశక్తుల్ని మరణించే ముందు తన మనవడైన ఈ దిగంబరుడికి దారమూసేట. ఈ రోజుల్లో కూడా ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? ఇదిగో దీన్ని ఒక్కేండి, మీకు నమ్మకం కలుగుద్ది. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా. దిగంబరుని ఎదిరించి ఇంతవరకు బతికిన వాడు లేడు. నో, నేను మాత్రం నమ్మలేకపోతున్నాను. ఈ ఊళ్ళో పోలీసులు ఎవరు లేరా? పోలీసా? ఇక్కడ ఒకడు ఉన్నాడు, పనికి మాలిన పోలీసు. సత్య సత్య, పద్మకి దెయ్యం పట్టింది, అందరూ రండి. ఏంటి సాంబశల్యులుగా? నీకెందుకు వచ్చిందిరా ఈ గొడవ అంతా? రారా యువతలకి. అయ్యో ఏమిటయ్యా అందరూ అలా చూస్తూ కూర్చుంటారు. ఏంటి వింత చూస్తున్నారు? చూస్తున్నా.
నువ్వు రారా ఇందాక చెప్తే నమ్మలేదుగా, ఇప్పుడు మీరు నమ్ముతారా? వశీకరణ మంత్రాన్ని ప్రయోగిస్తే ఇలాగే జరుగుతుంది. ఒళ్ళు అగ్ని పర్వతంలా మండుతుంది, కాళ్ళు నేల మీద నిలవు. ఇదంతా దిగంబరుడి క్షుద్ర మంత్రాల ఫలితమే. పాపం సాంబయ్యకి చెల్లెల గురించే దిగులు. మళ్ళా జరిగింది ఏది తనకు గుర్తుండదు. అంటే దగ్గర మనం మ్యాచ్ చూస్తా అంటారు. అసలు ఈ అమ్మాయి ఎవరు? మన సాంబయ్య చెల్లెలు. ఇతని చెల్లెలా? అయ్యో అదో పెద్ద కథలే. అందమైన ఒక అమ్మాయి. మర్చిపోయాను. వాడు ఏం చేస్తాడో అని భయంగా ఉంది. మీరు ముఖాముఖి మాట్లాడుకోండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అవును, మనం ఎక్కడికి వెళ్తున్నాం? దిగంబరుడు ఇంటికి మర్చిపోయావా? సాంబయ్య నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు, మేమంతా బయట ఉంటాం. సభాష్, నిన్ను శాశ్వతంగా గుడ్డివాణ్ణి చేసిన నీలోని మర్మ విద్యా నైపుణ్యం తగ్గలేదురా సాంబా. ఏంటి, ఏం కావాలి? నేను ఒట్టి బ్రహ్మచారి. మర్మ విద్యలో నీకున్న నైపుణ్యం నాకు లేదు. నా చేతిలో ఆయుధమూ లేదు. నన్ను వదిలేయకూడదు. నిన్నొకసారి నేను వదిలేశాను. అదే నేను చేసిన పొరపాటు. నా చెల్లెలు పద్మని వశీకరణంతో లొంగ తీసుకుని క్షుద్రాచారాలకు ఉపయోగించుకుని నీ శవాన్ని చూస్తాను. సాంబా, ఆయుష్రేఖ, భాగ్యరేఖ, విద్యారేఖ, జీవనరేఖ. ఓ, నా ఆయుష్ రేఖ గట్టిదో. సభాష్ సాంబా. రారా ఇటు. సాంబా, నీ చెల్లెలి మనసు తనువు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. తను ఇంకా కన్యగానే ఉందంటే అది నీ అదృష్టం. నాగమణి తాళపత్రాలు నాకు దక్కిన రోజు అంతమవుతుంది ఆ కన్యత్వం. అప్పుడు ఫలిస్తాను. ఆ రోజు ఆ శవం దగ్గర కూర్చొని నువ్వు ఏడవాలి. ప్రతి పౌర్ణమికి దాన్ని నగ్నంగా చూస్తాను. నువ్వు గుడ్డివాడి అయినందుకు సంతోషించు. సాంబా, నన్నేమీ చెయ్యకు. జరిగిందంతా మర్చిపోదాం. అస్త్ర విద్యలో అగ్రగణ్యుడమైన నీ ముందు నేనెంతటి వాడిని? సాంబా, సాంబా. ఏంటి ఆగిపోయా? నీకు అసలు దృష్టి లేదు గాని దివ్య దృష్టి ఉందిగా. తోడ పుట్టిన దాని రక్తం వాసన చాగావా?
ఎంత పని జరిగింది తీసుకోదండి. పద్మ నీకన్నీ నీ తాతయ్య భక్తులు వచ్చారా? నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఈ ఇంటిని ఈ ఊరిని సర్వనాశనం చేస్తావు. ముసల్దానా కషాయం తాగి నోరు మూసుకుని పడుకో లేదా తొక్కేస్తావు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు. నయదాం ముల్మృత్యుభూదాం యమభూదాం అపౌంబద. చాలే ఆపు. ఎవరినంతం చేయటాన్ని చెప్తున్నావా మంత్రాన్ని? పుణ్యమూర్తుల వంశాన్న లేక ఈ ఊరి అమాయక ప్రజలనా? క్షమించండి జ్యోతిష్కులు వారు, ఏదో నా పని నేను చేసుకుంటూ 4 గోడల మధ్య ఉండే సాత్వికుణ్ణి నేను. ఇప్పుడు నువ్వు చెప్పింది క్షుద్ర మంత్రం కాదా? హలో మిస్టర్ దిగంబర, అలా చూసి భయపెట్టకండి. నన్ను అపార్థం చేసుకోకండి. నిజం చెప్పాలంటే ఊళ్ళో ఒక్కళ్ళు కూడా మీ మీద సదభిప్రాయం లేదు. కానీ నాకు మీ మీద జాలేస్తుంది. మీరు ఇకనైనా అందరూ మంచిగా మాట్లాడుకునేటట్టు మీ ప్రవర్తన మార్చుకోండి. ఐ మీన్ సమాజ శ్రేయస్సు కోరటం, సాటి వారికి సాయం చేయటం అలాంటివి. ఆనందో కూర్చోండి. సారీ, నేను అనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఐ కెన్ రిపేర్ ఇట్ ఫర్ యూ. పర్వాలేదు, వదిలేయండి. ఐఎమ్ రియలీ సారీ. చూడండి, నేను సలహా ఇస్తున్నాను అనుకోకండి. టైమ్ ఇస్ ద బెస్ట్. ముందు నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఓకే, సీ మిస్టర్ దిగంబర, నైస్ దట్ ఐ హావ్ మెట్ యూ. కలుద్దాం. అమావాస్య జననం, ఆశ్లేష నక్షత్రం. నే చెప్పదలుచుకున్నదల్లా ఒక్కటే, ఎవ్వరూ నా పనులకి అడ్డు రాకండి అని. నేనిలా మారడానికి ఎన్నో కారణాలున్నాయి, అది మీకు కూడా తెలుసు. తాతగారి ఆశయం మనవుడు నెరవేర్చాలిగా, వద్దంటారా? ఇక పుణ్యమూర్తుల వారి వంశం అనుభవించక తప్పదు, అది విధి వ్రాత. సుభద్ర పరిస్థితి ఏమిటి? ఎక్కడికెళ్ళిందో ఏమైందో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఒక్కటి గుర్తుంచుకో, ఈ సృష్టిలో ఏ శక్తినైనా మంచికే కానీ చెడుకు ఉపయోగించిన వాడు బాగుపడలేదు. సుభద్రకు జరిగినట్టే బాలకు జరగకూడదు. అలా జరిగిందో సుభద్ర, సుభద్ర, సుభద్ర. సుభద్ర, సుభద్ర, నువ్వు బ్రతకాలి. నిన్ను బ్రతికించుకుంటాను. పద్మ ఆత్మని నీలో ప్రవేశింపచేసి పూర్ణ జీవితం కల్పిస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ప్రశాంతంగా పడుకో. అవును, కొత్త పెళ్లి కొడుకు వచ్చేట్టుగా. విశేషం ఏమైనా ఉందా? లేదు. అమృత, నేను చెప్పినట్టు చెయ్యి. ఈ మందు రాత్రి పడుకునే ముందు తేనెతో కలిపి తీసుకోవాలి మీరిద్దరు. కొత్త సమస్య రాదుగా? ఏ సమస్య వస్తుంది? ఈ మందులో తామర మొగ్గ కోసం నేను పడ్డాను పాటలు. అప్పట్లో తాళపత్ర గ్రంథాలు చదివి పెద్ద తాతయ్యకి ఇచ్చిన మంది ఇది. తర్వాత ఏముంది? తాతమ్మ 9 మందిని కంది. 9 మంది నా వల్ల కత్తా. మరో విషయం,
ఇందులో తామర మొగ్గు కలిసింది గనక పొద్దున్నే నువ్వు స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చెయ్యాలి. సూర్యుడికి భార్యే కదా తామర. పోతే ఇది దోషం పోవటానికి ఏనుగు వెంట్రుకతో చేసిన ఉంగరం. ఇది ఎప్పుడూ నీ చేతికి ఉండాలి. నువ్వు ఇలా చేసావనుకో కుచేల సంతతిలో కొంటూనే ఉంటావు. బాలా, మీ ఇంటికి కొత్తగా ఎవరో వచ్చారని విన్నాను. ఓ శాన్ ఫ్రాన్సిస్కో వల్లో పడ్డావని విన్నానులే. ఎవరు? నేనా? నా దగ్గర వెర్రి వేషాలేస్తే తామర పువ్వు దురదగుంటాకు కలిపి నూరును మందిస్తాను. లొంగిపోయి నా వెనకాల తిరుగుతాడు వాలిపోయిన తామర పువ్వులాగా. ఏ పిలుస్తున్నాడే? పులకించి పొంగే మనసే. వెళ్ళవే, పోవే. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, ఫ్యాంటాస్టిక్. తామర, వాలిపోయిన తామర. ఇదిగో ఇట్లాంటి పనులు నాకు నచ్చవు. మీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాగే చేస్తారా? ఆడపిల్లలు మాట్లాడుకుంటుంటే కెమెరాతో శాన్ ఫ్రాన్సిస్కోలో ఇవేవి లేవు, అందుకే నేను ఇక్కడ షూట్ చేసిందని అక్కడ చూపించబోతున్నాను. అమెరికాలో ఫాక్స్ టీవీ లాంటి అన్ని ఛానల్స్ కి నేను దీన్ని ఇస్తాను. అక్కడ డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి. దీన్ని చూశాక దొరలు దొరసానులు సూర్యుడు తామర పువ్వులాగా సుఖంగా జీవిస్తారు. జీవించని పాప్ స్వర్ణాంధ్రప్రదేశ్ లో పుణ్యమూర్తుల వారి పుణ్యవతి భద్రకాళి, సారీ బాలా త్రిపుర సుందరి, సంతాన రత్నాకరం తామర. తామర పులకించి పొంగే మనసే. బాబు ఏమిటిది? ఇప్పుడు ఎవరికి కావాలి తామర పువ్వు? అదే అంత అవసరం ఏమొచ్చింది? అవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. మనం ఇప్పుడు తామర పువ్వు వెతకాలి. అయ్యో, అటు మాయామందిరం ఉంది, అటు వెళ్ళొద్దు, వెళ్ళిపోదా పద. మీరేం భయపడకండి, మీ పక్కన నేను ఉన్నాను కదా. అయ్యో రండి. ఇక్కడే ఎక్కడో నేను అమ్మాయిని చూశాను. అమ్మాయినా? అందుకే వద్దంటున్నాను. ఆనంద్ బాబు తిరిగి వెళ్ళిపోదాం పదండి. దిస్ ఇస్ ఫెంటాస్టిక్. నాగసన్నిధి అంటే ఇదన్నమాట. బాబు ఇక్కడే ఆ దిగంబరుడు రక్తబల్లి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఉండకూడదు. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. ఆగండి, వెళ్ళకండి బాబు. రండి, నా మాట వెళ్ళిపోయి బాబు. నేనున్నాను కదా. అయ్యో, ఇదంతా మనం చక్కగా మార్చాలి. ఇక్కడ మొత్తం దీపాలు వెలిగించాలి, సరేనా? దీపాలా? ఆ తర్వాత ఇక్కడ అందరికీ అన్నదానం చెయ్యాలి. చివరిలో అలవాటు ప్రకారం మీకు దేవుడు పొందుతాడు. ఇటు తిరగండి, జుట్టు సరి చేసుకోండి. అప్పుడు అందరి భవిష్యత్తు మీరు చెప్పాలి. ఓకేనా? వెరీ గుడ్. ఈ ఊళ్ళో ఎవ్వరు చేయని సాహసం. నోరు మూసుకొని పోరా బాబు. నువ్వురా, మనం వెళ్ళిపోదాం. అయ్యయ్యో, ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఇంకా రాలేదు, వచ్చేస్తున్నారు. అతి త్వరలో నాగ సన్నిధిలో దీపాలు వెలగబోతున్నాయి. దీంతో ఆ దిగంబరుడు ఆట మాట్లాడదు అని చెప్పారా? సేపు నువ్వు మాట్లాడకుండా ఉండు చాలు. మొత్తానికి మీరు చేసింది గొప్ప సాహసం. నిజానికి మీరు వచ్చిన తర్వాతే మా అందరికి కాస్త ధైర్యం వచ్చింది. అయ్యో అదేం లేదు. చూడు బాల, అసలు విషయం ఏమిటంటే పడ్డావా? నేను పడిపోయాను, సారీ. నేను నీకో విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు కోరుకునేవాడు ఎలా ఉండాలో నేను తెలుసుకోవచ్చా? నేను కోరుకునేవాడు నన్ను దేవత చేయబోతున్నాడు. నాతో నువ్వు ఇలా మాట్లాడకూడదు. అది మరి డైరీలో అలా రాసేవెందుకు? అమృత పెళ్లితో పాటు నీ పెళ్లి జరుగుతుందని. అది సుభద్రకు లేనప్పుడు మరి నేనే కదా దేవినవ్వాలి.
ఓ నా బాలా త్రిపుర సుందరి, నాకు చిన్న సాయం చేస్తావా నువ్వు? ఏం చేయాలి? నన్ను ఒక్కసారి మాయా మందిరానికి తీసుకుపోవు. అయ్యో రా. ఇటువైపు రా. జాగ్రత్త. లోపల ఉంది. ఇందులోనా? గట్టిగా మాట్లాడుకో. నాగుపాముల కాపలా ఉండే చోటిది. అయ్యో ఆశ్లేష నక్షత్రం అడవి. నువ్వు భయపడతావే? ఇదే తొలిసారి పుణ్యమూర్తుల వంశానికి చెందిన వాళ్ళు ఇక్కడికి రావటం. అదేంటి? అందరికీ భయం ఇక్కడికి రావడానికి. మా నాన్న కూడా. అన్నట్టు మనం ఇక్కడికి వచ్చిన విషయం మా నాన్నకు తెలియకూడదు. ఆయన కనుక తెలిసిందో. లేదులే, నేను చెప్పనులే. అయితే ధైర్యంగా సకల నాగదేవతల్ని మనసులో వేడుకుని ఆ పుట్టలో ఉన్న తాళం చెవిని తీచూద్దాం. ఈ పుట్టలోనా? అవును, ఈ పుట్టలో ఉన్న తాళం చెవిని తీయాలి. భయంగా ఉందా? భయం ఏం లేదు. నువ్వు భయపెట్టకుండా ఉంటే మంచిది. అయితే తీ. మరి భయమే లేదన్నావు. తాళం చెవి ఉందని చెప్పి. ఇదే తాళం చెవి. ఈ వేలు పట్టుకో. ఎందుకు? నా వేలుని పట్టుకుంటేనే నాగమణిని పట్టుకోగలుగుతాం. ఇదే మాయా మందిరం. Fantastic! This is unbelievable! అచ్చం అమ్మ చెప్పినట్టే ఉంది. ఇంకో విషయం చెప్పనా? పూర్వం మన తాతగారైన మాధవ శాస్త్రి గారి కాలంలో క్షుద్ర మాంత్రికులకు దక్కకూడదని అమూల్య వస్తువులు ఎన్నో ఇక్కడ దాచిపెట్టారు. నాగమణి, తాళపత్రాలు, ఇంకా ఎన్నో. కానీ నాగమణి కన్నా విలువైనది ఇక్కడ ఒకటి ఉన్నది. ఏంటది? ఉందిలే. ఆనంద్, ఇక ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామంటే ఎలా? నాగమణి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్లే సమస్యే లేదు. దీంట్లో నువ్వు అమెరికా నుంచి వచ్చావని నాగమణి అంత తేలిగ్గా కనపడుతుందనుకోకు. దానికో యోగం, అదృష్టం ఉండాలి. అంతేకాదు పుణ్యమూర్తుల వారి ఇంటి పిల్ల సహాయం కావాలి. అది ఎక్కువే ఉంది. ఉందనుకో, కానీ నాగరాజు అనుమతి లేకుండా మన నాగమణిని చూడలేం. నాగరాజా? అమ్మ నాగరాజు గురించి చెప్పిందిలే. నాగరాజు గురించి నీకు తెలుసా ఏమిటి? మరి ఆ దిగంబరుడి క్షుద్ర మంత్రాల వల్ల నాగరాజు అసలు ఇక్కడికి రావట్లేదు. నాగరాజు లేకుండా నాగమణినా చూడలేం. ఇక్కడికి నాగరాజేమో రావటం లేదు. అంటే ఇప్పటి వరకు నువ్వు నాగమణిని చూడలేదా? నిజం అయితే చూడలేదని అనాలి. కానీ సుభద్రకి చూసింది. నాగయక్ష నాగరాజ నాగవృక్ష నమస్తే. నాగయక్ష నాగరాజ నాగవృక్ష నమస్తే. నాగయక్ష నాగరాజ నాగవృక్ష నాగరాజు. నాగరాజా, నాగరాజా, మనసులోని కోరిక నిజాయితీగా పవిత్రంగా ఉండాలి. అప్పుడే నాగమణిని చూడగలుగుతావు. మనస్ఫూర్తిగా వేడుకో. నాగరాజా, ఆనంద్ కోరిక నెరవేర్చు. మా అమ్మలాగే నేను కూడా ప్రేమించిందాన్నే పెళ్లి చేసుకునేలా వరాన్ని ప్రసాదించు.
బాలా బాలా ఆనందు బాలా ఆనందు చెప్తున్నాడు వాడు చెప్తున్నాడు నాగమణి కోసం సుభద్రక్కయ్యని చంపినట్టే నన్ను చంపుతాడు. చంపుతాడా? బాలా అక్క కనపడలేదని అందరూ అనుకుంటున్నారు కానీ బాలా అనవసరంగా నువ్వేం భయపడకు, నేను ఉన్నాను కదా. రథోత్సవం రోజు దేవతను చేస్తున్న సమయంలో వాడు సుభద్రక్కని చంపాడు. శరీరం కూడా దొరకలేదు. ఇప్పుడు అక్కలాగే నన్ను దేవతను చేయబోతున్నారు. వచ్చే రథోత్సవం రోజు వాడు నన్ను చంపుతాడు. నేనుండగా నేను చంపరిస్తానా? నాగరాజు ముందు నుంచి నేనేం వేడుకున్నానో చెప్పనా? మా అమ్మలాగనే బాలా రైట్. మావయ్య, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. నేను ఆ మాయా దీక్షలో ఉన్నదాన్ని కొడతానేమిటండి? ఇంకా ఏం దీక్షే? రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి రావే తీసుకెళ్ళి గదిలో పడి. ఏమిటి ఆనందం ఇది? దేవతం చేసి నాగసన్నిధికి అంకితం చేయాలనుకున్న పిల్లని నువ్వు ఇలా తీసుకెళ్ళటం ఏం? మీ అమ్మ చేసిన తప్పుకి ఇంకా శిక్ష అనుభవిస్తోంది శివపురం. మావయ్య ప్లీజ్, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడమేనా మా అమ్మ చేసిన తప్పు? చూడు, మీ అమ్మ చేసింది తప్పు ఒప్పు నాకు అనవసరం. బాల నా కూతురు, అది తప్పు చేస్తే మాత్రం తండ్రిగా నేను చూస్తూ ఊరుకోలేను. బాలను దేవతను చేసి మీరు సాధించబోయేదేంటి? సుభద్రకు పట్టిన గతి బాలకు పట్టకూడదు, అదే నా ఉద్దేశం. అసలు ఎవరు చూసి మీకు భయం? ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే దిగంబరుని చూసేగా. ఆనందు, ఆ దిగంబరుని ఎదిరించిన వాళ్ళ రక్తం చిందిన నేల ఇది. నా కారణంగా ఇక్కడ ఎవరి రక్తమో చిందక్కర్లేదు. నా నిర్ణయం చెప్తున్నాను వినండి. ఎవరు ఏమనుకున్నా సరే నాకు బాలంటే ఇష్టం. ఏమన్నావు? బాలంటే నాకు ఇష్టమని. ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, ఆనంద్ బాబు. ఏంటయ్యా? ఏంటి ఏంటి ఏమైంది? రండి. ఎక్కడికి? ఏమైందో చెప్పు. వాడు పోయాడు. ఏమిట్రా? చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. వెళ్ళకూడదు. బాబు
హలో మిస్టర్ దిగంబరా, ఆనంద్, అమావాస్య తిథి ఆశ్లేష నక్షత్రం. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. పేరు నక్షత్రం రాసి పెట్టుకుని మరి ఎదురు చూస్తున్నట్టున్నావు. పేరు నక్షత్రమే కాదు, నీ జాతకాన్ని కూడా నే రాసుంచాను. నీ జాతకాన్ని నేను రాసుంచాను. అందులో వచ్చే అమావాస్యకు ముందే నీకు జైలు యోగం ఉందన్న సంగతి తెలిసింది. సీను నువ్వు చంపావు కదూ? నేను నేను కోరుకునేది శాంతి, సమాజ శ్రేయస్సు. యు ఆర్ ఎ క్రిమినల్. ఐ నో దాట్. సాక్ష్యాలతో నిరూపిస్తాను. ఇదిగో చూడండి, చూడండి. సీను ఒట్టి అమాయకుడు, అతనికి ఇలాంటి దుర్మరణం. ఇది ఎంత అన్యాయం. అది దిగంబరుడి మంత్రాల నిలయం. అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. అదే వాడికి శాపం అయింది. ఏం శాపం అండి? కావాలంటే చూడండి. అమ్మ కోరిక ప్రకారం నాగసన్నిధిలో 1000 దీపాలు వెలిగిస్తాను. ఆ తర్వాత దిగంబరుని చట్టానికి అప్పగిస్తాను. ఒట్టి మాటలు కావు, కావలసిన పూర్తి ఆధారాలు ఇందులో ఉన్నాయి. అప్పుడే సీను ఆత్మ శాంతిస్తుంది. శాంతి, నీకు తెలిసింది, నువ్వు చూసింది ఇదొక్కటే. అక్కడికి వెళ్ళినా ఎదిరించినా వాడు బతకనివ్వడు. ఆ భయమే వద్దనేది. నాకు అండగా ఉండడానికి ఇష్టం లేకపోతే చెప్పండి, ఒక్కడినే నేను అనుకున్నది సాధిస్తాను. అనుకున్నంత తేలిక కాదయ్యా నువ్వు సాధించటం. వెయిట్ అండ్ సీ. ఆనందు, నీకంటగా ఉండేవాడు, రుద్రశక్తిని తిప్పికొట్టగల శక్తి ఉన్న నా కొడుకు శివరాం ఒక్కడే. చాలా బాగుంది. కొడుకు రాక కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు కదా దిగంబరా. నీ రోజులు దగ్గర పడ్డాయి. అమాయకురాలైన సుభద్రని నువ్వే ఏదో అఘాయిత్యం చేసి ఉంటావు. ఈ సందేహం నీకు రాగానే నీ మొహానికి ప్రేత కళ వచ్చేసింది. మృత్యుంజయ మంత్రాన్ని జపించడం మర్చిపోయారనుకుంటాను. ఏది ఏవైనా సుఖమరణమే వరించింది. మీరు కూడా ఊహించని ఇది లగ్న బలం అంటే. నిన్ను నిర్బంధించారు కదూ? నాకంతా తెలుసు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పుకో చూద్దాం. ఎందుకు? ఆనంద్ ఇంటి వెనకాల ఎదురు చూస్తున్నాడు. వెళ్ళు. ఆనందు, బాలా, నేను నిర్ణయించుకున్నాను. అమ్మ కోరిక ప్రకారం 1000 దీపాలు వెలిగించబోతున్నాను. ఆ తర్వాత నిన్ను దేవతను చేసే సమయంలో వస్తాను. ఊరందరి ముందు నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంతవరకు కాస్త ఓపిక పట్టు. నే పిలిస్తే వస్తావుగా? ఎవరది? నీకేం పని రా ఇక్కడ? ఓ లోపలికి. నీ అమెరికా తిరుగుతాట ఇక్కడ చూపించకు. నేను బాలతో మాట్లాడడానికి వచ్చాను. నిన్ను నీకేమంటారా దాంతో మాటలు? చెల్లెలు కొడుకుని కూడా చూడండి. ఏమనుకున్నావు? నువ్వేం బాధపడకు. నాగ సన్నిధిలో నువ్వు దీపాలు వెలిగించు. నువ్వు వచ్చి పిలిస్తే అది వస్తుంది. తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. వెళ్ళు.
స్థాయి ప్రవేశం, శవ పూజ, ఆశ్లేష నక్షత్రం అత్యుత్తమం. ఆశ్లేష నక్షత్రం అత్యుత్తమం. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ లోకానికి తెలియదు అనుకుంటుందట. నేను వస్తాను, నువ్వు రెడీగా ఉండు అని. ఆనందు ఇంకా రాలేదేంటి? ఈశ్వరా నాయనమ్మా, రక్షమా. ఆనంద్ లేడు, రాలేదా? వస్తాడు, తొందర పడకు, పొద్దు పోయింది, నువ్వు వెళ్ళి పడుకో. అక్కడ దీపాలు వెలిగించి రావడానికి ఇంత ఆలస్యం చేయాలా? భయం వేసిందనుకో, ఇలా దుప్పట్లో దూరి దాక్కుంటే సరి. అర్థమైందా? అమ్మ చెప్పింది కరెక్ట్. మన ఇంటికి వెళ్ళిపోదాం.
వాళ్ళతోనైనా మీ నాన్నగారి కోరిక తీరుతుందని ఆశించాను, జరగలేదు. ఒకవేళ దేవుడికి ఇష్టం లేదేమో. ఇదేమన్నా మొదటిసారా? మూడోసారి ఇలా భంగం కలగడం. అయ్యో, వీడేమిటి పాలు తాకుండా వెళ్తున్నాడు? వీడి ప్రవర్తన చూస్తున్నావుగా, రోజుకు ఒక తీరును ఉంటుంది. వస్తున్నా అగండి శాన్ ఫ్రాన్సిస్కో గారు మర్చిపోయారేంటి? కల్తీ లేని సరుకు 2 గ్లాసులు వేద్దాం. ఇంతకీ నేను ఏ పని మీద ఇక్కడికి వచ్చాను? గోపీనాథ్ శాస్త్రి గారి మరణ వార్త చెప్పడానికి. బాలా పులకించి పొంగే బాలా, ఆనందుడు ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ? కొలని దగ్గర. తొందరగా వెళ్ళు. ఆహా, ఇక్కడికొచ్చి కూర్చున్నావా? ఏంటి అలా చేసావు? దేవతను చేసేప్పుడు నువ్వు వస్తావని ఎంత ఎదురు చూశాను. అదృష్టం ఇలా కలిసి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. దేవతను చేయడానికి సిద్ధపడ్డారు, వద్దాపండని ప్రాధేయపడ్డాను. అది జరగకూడదని ఎందరో దేవతల్ని వేడుకున్నాను. దాంతో దీపాలు ఆరటం, ఏనుగీంకరించడం, అంతే ఆగిపోయింది. కలిసిన హృదయాల్ని దేవుడు విడదీయడు. నిజం కదా? ఏం మాట్లాడవేంటి? ఈ మగాళ్ళందరూ ఇంతే. కానీ నీ గురించి నాకు తెలుసు. మాయా మందిరంలో నువ్వు ఏం కోరుకున్నావో నాకు తెలుసులే. మాయా మందిరం, నాగమణి, తాళపత్రాలు. ఇంకోసారి మనం అక్కడికి వెళ్ళాలి. అనుకున్నది సాధించడానికి నాగమణి, తాళపత్రాలు మనకి అవసరం. ఓ నా అమెరికా, అందుకే పెద్దలు అన్నారు, అంతరిక్షంలోకి అడుగులిడినా గాని మాసిపోవయ్య ఇళ్ళలోని నమ్మకాలు అని. అర్థమైందా? నేనెంత కష్టపడ్డానో నీకింత ఇదిగా చెప్తుంటే ఏం పట్టించుకోవే. ఇక్కడే కూర్చో. ప్రేమించిన వాడిని వెనకాల తిప్పుకోవడానికి ఓ పద్ధతి ఉంది. నాగమల్లి పూలు, శంకు పూలు, నెమలి ఈక ఎడం చేతిలో పెట్టుకుని, ఓ గుప్పెడు గురువింద గింజల్ని కుడి చేతిలో పెట్టుకుని, ప్రేమించిన వాడిని మనసులో తలుచుకుని 7 సార్లు ప్రేమ మంత్రం చెప్పిస్తే ప్రేమించిన వాడు వెనకాల పడతాడు అని నాయనమ్మ చెప్పింది. నేను చూస్తాను నా ఆనందు నా వెనక పడతాడా పడ్డా అని. ఆత్మీయులు ఒక్కొక్కరు నాకు దూరం అవుతున్నారు. ఇప్పుడు మీ నాన్నగారు. అది వారి కర్మ, వారి కాలం తీరిందంతే. మరణం గురించి నాన్నగారు అనేవారు, ఆత్మని పరమాత్మ పిలవడమే మరణం. ఆ పిలుపు తనువుకు వినపడదు, ఆత్మకు వినిపిస్తుంది. దేహాన్ని వీడి పరమాత్మని చేరుకుంటుంది అని. అదే జరిగింది ఇప్పుడు. ఏమిటి అపశకునం? జగన్మాత, ఏ చెడు జరగకుండా చూడు తల్లి. మాధవ శాస్త్రి గారి మనవడు ఆనంద్. ఆనందు వీడికేమేంటి? జూలీ, నీ
నీ ముక్కుకి ఏ వాసన తగిలినట్లు లేదు. ఎలా తగులుతుంది సార్? రోజు పెట్టే శాకాహారాన్ని ఆపి మాంసాహారాన్ని రుచి చూపేదాకా అది హంతకుని కనిపెట్టదు. అది మన ఇన్స్పెక్టర్ గారు కనిపెడతారు. ఏ క్రిమినల్ అయినా ఒక్క సాక్ష్యానైనా మర్చిపోతాడు, కానీ ఇక్కడ సాక్ష్యమా? ఇంకేం సాక్ష్యం కావాలి? మరణించింది గోపీనాథ్ శాస్త్రి గారు, చంపింది దిగంబరుడు. పున్నయ్య సార్, నీకు దిగంబరుడి ఇల్లు తెలుసా? తెలుసు సార్. అసలే మాంత్రికుడు, కాస్త జాగ్రత్త. కాస్త ఆగుదామా సార్? శీర్షాసనంలో ఉన్నాడు. ఈ లక్షణం చూస్తుంటే లగ్న బలం క్షీణించినట్టుగా ఉందే. నాకా నీకా? ఏమైనా చమత్కారులే. నా చమత్కారం ముందు ముందు తెలుస్తుంది. త్వరగా రా, మిగిలిన విషయాలు స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. స్టేషన్ కా? నేను సాత్వికుణ్ణి, నేను బ్రహ్మచారిని. నిజానికి నా ఏకాగ్రత మీరే భంగం చేశారు. నీకు మంత్రశక్తులు క్షుద్రశక్తులు ఏమన్నా ఉంటే మర్యాదగా మానుకుంటే నీకే మంచిది, లేదా బొక్కలో నెట్టి మక్కలు ఎరగొడతాను. శాస్త్రి గారి కూతురు సుభద్ర, పోనకాల సత్తయ్య కొడుకు సీను, ఇప్పుడు జోసులు గోపీనాథ్ శాస్త్రి గారు. విన్నారుగా, చావు బతుకులో ఉన్న తాతమ్మ. ఆవిడ పని ఇంకెవరికైనా అప్పగించి నేనింకో గంటలో మీ దగ్గరకు వస్తాను. నన్ను నమ్మండి. నమ్మచ్చంటావా, లేదా మళ్ళీ రావాల్సి ఉంటుంది? వద్దు, మీరు రారు, రావాల్సిన పని ఉండదు. హౌ శస్త్రాహ వరాహస్థ. औषधि वैद्यमान द्रव्य शक्ति प्रभावी वैद्य नित्य चिकित्सा सुबद्ध्य रोगनाशिनी मयदां मृत्यु देवतां नियमभवतां నన్ను కలవరిస్తున్నాడు అనుకున్నాను. అయ్యో రామా, వీళ్ళిద్దరూ కాస్త తలుపులేసుకుని ఆడవచ్చు కదా. నాకేదో పీడకల. తల పగిలిపోతుంది. ఒక్క క్షణం, నా దగ్గర ఒక మందు ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను. నిన్న అంతే కేకలేస్తూ 2 సార్లు ఉలిక్కిపడి లేచాడు బిడ్డ. ఏ పీడకలొచ్చి చచ్చిందో ఏమో. నోటికొచ్చినట్టు మాట్లాడి వాడి మనసు విరిచేశావు. అమ్మా, కాస్త మాట్లాడకుండా ఉంటావా? మాట్లాడండా, చస్తే మాట్లాడు. అంతలో మాయమైపోయాడు. అమ్మాయి ప్రవర్తనలో కూడా నేను తేడా గమనించానండి. ఆలోచిస్తున్న కొద్ది నాకంతా తెలిసే. గోపీనాథ్ శాస్త్రి గారు అప్పుడే చెప్పారుగా.
ఆనంద్ ఎవరినో ఒకరిని చంపుతాడని? నన్నో నిన్నో ఇంకెవరినో. ఇది మనం తీయలేం సార్. నట్లు టైట్ గా ఉన్నాయి. నేను వెళ్ళి వర్క్షాప్ లో కుర్రాన్ని తీసుకొస్తాను. బండికి ఏమైంది సార్? కావాలంటే నేను చూస్తాను. అక్కర్లేదు. ఏ కారు ఎప్పుడు ఆగిపోతుందో ఎవరని చెప్పలేం కదా సార్. వెళ్ళు వెళ్ళు. మర్చిపోయారా? 1 గంటలోగా మిమ్మల్ని వచ్చి కలుస్తారని చెప్పానుగా. నాతోనా? హౌ శస్త్రాహ వరాహస్తాః, హౌ శస్త్రాహ వరాహస్తాః, హౌ శస్త్రాహ వరాహస్తాః, హౌ శస్త్రాహ వరాహస్తాః. ఏమని చెప్పమంటారు డాక్టర్? అక్కడికి వెళ్ళేసరికి ఆనంద్ అరుస్తూ ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు. ఒళ్ళంతా రక్తమే. భయపడాల్సిందేం లేదు. కళ్ళ ముందు యాక్సిడెంట్ చూసిన షాక్ అంతే. మంత్ ఇంజెక్షన్ ఇవ్వు, కాస్త రిలాక్స్ అవుతాడు. ఎస్ డాక్టర్. Cool. Relax. హౌ శస్త్రాహ వరాహస్తాః, హౌ శస్త్రాహ వరాహస్తాః, హౌ శస్త్రాహ వరాహస్తాః, హౌ శస్త్రాహ వరాహస్తాః, హౌ శస్త్రాహ వరాహస్తాః. అదే అర్థం కావట్లేదు. నార్మల్ గా ఉన్న వ్యక్తి సడన్ గా వైలెంట్ అవుతాడు. తెలియని ఏదో ఒక అదృశ్య శక్తి ప్రేరేపిస్తున్నట్టు. యు మీన్ డ్యూయల్ పర్సనాలిటీ? మేబీ. మెడికల్ సైన్స్ లో మీరు అంటుంటారే ద్వంద్వ వ్యక్తిత్వాలని. సంథింగ్ బియాండ్ దట్. అంతకు మించి ఏదో అర్థం కావట్లేదు. ఏదేమైనా టెస్ట్ రిపోర్ట్స్ రానివ్వండి, ఆ తర్వాత చూద్దాం. భగవంతుడా, నా ఆనందం చల్లగా చూడు తండ్రి. ఏ కీడు జరగకూడదు. ఇంత గొడవ చేశాడా? ఎంతమంది పట్టుకున్నా ఆగలేదు. నాకు పిచ్చి ఎక్కినంత పని అయింది. సమయానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. చచ్చా, అలాంటిదేం లేదు. తన ఊళ్ళో చనిపోయేసరికి షాక్ అయ్యాడు. భయపడక్కర్లేదు. ఆనంద్ ఎక్కడికి వెళ్ళాడు? అవును, ఆనంద్ ఎక్కడికి వెళ్ళినట్టు? నా దగ్గరే ఉన్నాడు. కొన్నాళ్ళు ఈ మంత్రాలకి తంత్రాలకి దూరంగా ఉంటే మంచిది. బాలా, ఆనంద్ 4 రోజులు ఉండడానికి డ్రెస్ తీసురా. నిజానికి అసలు ఏం జరిగింది? మీ వంశానికి సిద్ధయోగుల వంశానికి ఉన్న పగకి కొత్త రూపం. జరగబోయేది తెలిసినా చెప్పలేని దుస్థితి. నాగరాజు ముందు నుంచి నేనేం వేడుకున్నానో చెప్పనా? మా అమ్మలాగే
నాగసన్నిధిలో దీపాలు వెలిగించాలన్నది అమ్మ చివరి కోరిక కదా. అమ్మ కోరికను తీర్చలేదనుకో ఆత్మ శాంతించదు కదా. రా నాగసన్నిధికి వెళ్దాం, దీపాలు వెలిగిద్దాం. రా రా. నాగసన్నిధిలో దీపాలు వెలిగించాలి, దీపాలు వెలిగించాలి. నాగసన్నిధిలో దీపం వెలిగిస్తావా? నేను బతికుండగా, ఈ దిగంబరుడు బతికుండగా? వద్దు, నీకు చివరిసారిగా చెప్తున్నా, వద్దు. ఆనందు, 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 లేవది. నాగసన్నిధిలో దీపం వెలిగెత్తాను వెళ్ళాడు. ఇప్పుడు చూడు ఏమైందో. అవును, ఎంత మంచి కుర్రాడు. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడా, ఉన్నట్టుండి మనిషి మారిపోతాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందో ఏం చేస్తాడో ఎవరు చెప్పలేము. రాత్రికో 2 గ్లాసులు మందేస్తే అదే తగ్గుద్ది. మృత్యుదేవత యమభూత నభూత మంత్రాలు చెప్తున్నాడేంటి? శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన వాడికి ఈ మంత్రాలు ఎలా వచ్చాయి? మృత్యుదేవత యమభూత నభూత మంచి నిద్రలో ఉన్నాడు. అందరూ వెళ్ళి తర్వాత రండి. ప్రత్యంగడి మమ కార్యసిద్ధి. తండ్రి స్థానంలోకి కొడుకొచ్చాడా? సంతోషం. ఎందుకు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు? అనవసరంగా జోక్యం చేసుకోకు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చివాడా, ఈ పూజలు నీకు తెలియవు. వెళ్ళు. ఎందుకు చెప్తున్నానో విను. నీ మంత్రాలతో సాంబాయి కళ్ళు పోగొట్టావు. పద్మనేం చేద్దామని. ఇకనైనా నువ్వు మారకపోతే చాలా నష్టపోతావు. చెప్పింది చాలు, వెళ్ళు. ఆడదాను ఉసురు పోసుకుంటున్నావు. అది నీకు మేలు కాదు. నేను అనుకున్నది సాధించి తీరుతాను. అందుకు ఎవరడ్డొచ్చినా ఊరుకోను. మర్యాదగా వదిలేసి వెళ్ళు. నీ శక్తులన్నీ ఉపయోగించి ఆపగలిగితే ఆప. చూస్తాను. బల పరీక్ష ముద్దు. నా శక్తిని ఎదిరించి నువ్వు నిలవలే. ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా తను ఇక్కడికే వస్తుంది.
నా శక్తిని ఎదిరించడానికి నీ శక్తి చాలదు శివరాం. అహేంద్రియ స్వమాజీవి ప్రత్యేక ప్రేతత్వావిషం. అహేంద్రియ స్వమాజీవి ప్రత్యేక ప్రేతత్వావిషం. పట్టుకోలేస్తే చాలు, నడుచుకుంటూ మాయామందిరం వైపు వెళ్తూ దూకోమ్మా. ఆ దిగంబరుడు ఏ మంత్రం ప్రయోగిస్తాడో ఏమో. అయ్యో సత్తయ్య గారు, ఇక్కడ చూడండి. అలాగే. గాలేంటి దేవి మహామాయి? పద్మ, ఇక ఏ భయం లేదు. దేవుడు అనుగ్రహించాడు, వశీకరణను ప్రయోగించాడు. ఆ పీడ తొలగింది. సంతోషంగా ఉండండి. బలి బలి దేవా దిగు దిగు బలి బలి దేవా, బలి బలి దేవా దిగు దిగు బలి బలి దేవా, బలి బలి దేవా దిగు దిగు బలి బలి దేవా. కత్తి పదం చూస్తున్నావా? ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తావు ప్రతీకారం తీర్చుకోవడానికి? ప్రతీకారం అది నా కులింలో నిప్పు లాంటిది, రగులుతూనే ఉంటుంది. ఇది వాడి కోసం చేసింది. లేదు సంబా, వాడు సామాన్యుడు కాడు. వాడి దుష్ట శక్తులన్నీ వాడిని రక్షిస్తూనే ఉంటాయి. ఎంతో కష్టపడి సాధించిన పరకాయ ప్రవేశ విచ్చని వాడు ఆనందం మీద ప్రయోగించాడు. అవును, ఆనందంలో ప్రవేశించి వాడి లక్ష్యాలను ఒక్కొక్కటి సాధిస్తూ వస్తున్నాడు. అయితే దీనికి అంతం లేదా? మరి వాడి ఆట కట్టించే దారి లేక కాదు, కానీ కాలం వాడికి అనుకూలంగా ఉంది. ఔషధ తైలంలో తన శరీరాన్ని భద్రపరిచి శత్రువులందరి మీద పగ సాధిస్తున్నాడు. వాడి ఆట కట్టించడానికి ఒకే ఒక్క దారి ఉంది. వాడి బ్రహ్మచర్యం భంగం కావాలి. దాంతో వాడి శక్తులన్నీ నశించి మామూలు మనిషి అవుతాడు. సాంబా, వచ్చే అమావాస్య చాలా ముఖ్యమైంది. పద్మం జాగ్రత్తగా చూసుకో. నువ్వు తన దగ్గరే ఉండాలి, ఉండి తీరాలి. బాలా, బాలా, మనం మాయా మందిరానికి వెళదాం. బాలా, ఏమైంది? ఆనందు, నువ్వేమిట్రా ఇక్కడ? ఇంతవరకు వచ్చిందా కదా? వీడి ఇంట్లో అడుగు పెట్టేప్పటి నుంచే మొదలయ్యే అరిష్టాలు. శాస్త్రి గారు అప్పుడు బాలా, నువ్వు నాగ సన్నిధికి వచ్చాయి. నువ్వు అక్కడికి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాను. దిగంబరుడు ఆనందని ఏం చేశాడు? ఆనంద్ పరిస్థితి జీవన మరణ సమస్యలా మారింది. శవ పూజ ద్వారా దిగంబరుడు ఆనందం లొంగ తీసుకున్నాడు. అమావాస్య నాడు పరకాయ ప్రవేశం చేసి దిగంబరుడు ఆనందులో ప్రవేశించి నీ ద్వారా
నాగమణిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. నా ఆనందం పాత ఆనందంలా నాకు దక్కాలంటే నన్ను ఏం చేయమంటారు? ఆనందం తీసుకుని మాయామంత్రానికి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. యముడు వెనకాల వెళ్ళి తిరిగి తన భర్తను బతికించుకున్న సావిత్రిలా. కానీ అది సాహసమే. ఆ సమయంలో నీతో ఉన్నది ఆనంద దిగంబరుడా నువ్వు గుర్తించగలగాలి. నా ఆనందం నేను ఖచ్చితంగా గుర్తిస్తాను. అమావాస్య రోజు బ్రహ్మముహూర్తానికి ముందున్న 11 వినాడులు ఆ 420 సెకండ్లలో దిగంబరుడు నాగమణిని తాళపత్రాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అది జరగకూడదు. మాయామందిరంలోకి ఆనంద్తో పాటు నువ్వు వెళ్ళాలి. అక్కడున్న ఔషధ తైలంలో ఆనంద్ ఒకసారి మునిగిలేస్తే ఆ తర్వాత దిగంబరుడు ఆనంద్ శరీరంలోకి పరకాయ ప్రవేశం చేయడం సాధ్యం కాదు. ఈ అమావాస్య నాడు దిగంబరుడు చేసే శుద్ర పూజలు ఆపాలి. అందుకు నీ సహాయం కావాలి. ఇక దైవలీల. నన్ను భయపెట్టావయ్యా. నిన్ను తీసుకురావడానికి ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు లేవు. నాకేదో అయింది. అంత మాయగా ఉంది. ఇది కలో లేక నిజమో అసలు నాకేమి అర్థం కావడం లేదు. వాట్స్ హ్యాపెనింగ్ టు మీ? డోంట్ వరీ. పరకాయ ప్రవేశ మంత్ర సిద్ధికి ప్రయోగానికి అనుకూలమైనది నీ జన్మతిథి నక్షత్రం. నీ స్థితికి అదే కారణం. దిగంబరుడు తన సొంత శరీరాన్ని వదిలి నీ శరీరాన్ని ఆశ్రయించి బాలను తీసుకెళ్లి నాగమణ్ణి సాధించాలన్నదే. ఆనంద్ బాబు, బాలా, నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. మనం మాయామందిరం వెళ్ళాలి. నాగమణి సాధించాలి. టైం అవుతుంది. త్వరగా 11 వినాడులే ఉంది. త్వరగా వస్తాను. చంపేశాడు. శివరావుని చంపేశాడు. ఎవరు చంపారు? శివరావుని. నాకు బాగా గుర్తుంది. చంపింది ఎవరు? నాకు గుర్తుంది. దిగంబరుడేనా? కాదు. మరి చంపింది ఎవరు? చెప్పు. చెప్పరా? ఆనంద్ చంపాడు. జీసస్ మీద నా కళ చూశారు. ఆనందే చంపాడు. ఆనంద
ఔషధ తైలంలో స్నానం చేస్తేనే నాగమణిని స్పర్శించగలుగుతావు. ఎందుకో నేనవేం చేయక్కర్లేదు, నాతో నువ్వుంటే చాలు. బాలా 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 నాశనం చేశా, నా శక్తులన్నీ నాశనం చేశా, నా బ్రహ్మచర్యం, నా పరకాయ సిద్ధి అన్ని నువ్వు సర్వనాశనం చేశావు. నువ్వు చేసిన అకృత్యాలకు అనుభవించాలి. ఈ జన్మంతా ఆడదాన్ని అనుభవించడానికి పనికి రాకుండా నపుంసకుడివై, నువ్వు మతి చెడి పిచ్చివాడివై గుళ్ళి గుళ్ళి చావాలి. ఈశ్వర, ఆనందం కాపాడు. కాపాడుతాడు, దిగంబరుడు కాపాడుతాడు. ఈ వేలుతో తాకితే చాలు, కుంటివాడు గూనివాడు అవుతాడు. జన్మంతా వాడితో బతుకుతూ గాని. నా ఆనందం ఏం చెయ్యొద్దు, నన్నేం చేయమన్నా చేస్తాను. అయితే రా. ఈ వేలు పట్టుకొని తొందరగా మణినిది, సమయం లేదు.
నాగమణిని పొందాలంటే పుణ్యమూర్తుల వారింటి ఆడబడిచి వేలు పట్టుకుంటే చాలదు, మనసు ఉండాలి. మనసు నీకుండాలి, లేదా ఈ మాయా మందిరంలోనే నీ అంతం. నాకు తెలుసు, నా సుభద్రకైనా చంపి తింటేస్తాయి. మరణం జననం ఈ దిగంబరుడికి రాత్రి పగళ్ళలాంటివి, అమావాస్య పౌర్ణమి లాంటివి. సుభద్ర పడుకున్న చోటే నీకు కూడా కాస్త చోటిస్తాను. త్వరగా కానీ. నాగమణికి మహోన్నతమైన దివ్య శక్తులు ఎన్నో ఉన్నాయి, కానీ నీలాంటి స్వార్థపడికి దక్కనివ్వను. నాకు దక్కంది ఇంకెవరికి దక్కనివ్వను. నా మాట విను, పాలనే చెయ్యొద్దు. పద్మ, చెప్పి అంతకుడివి కావద్దు, అంతకుడివి కావద్దు.
ఆయుష్ రేఖ, భాగ్యరేఖ, జీవన్ రేఖ. ఒరే సాంబా, నిన్నిక బతకనివ్వను. నీ చెల్లెల దగ్గరికి పంపిస్తా. ఈ వేలుతో నీ నడినెత్తిన తాకి నీ అడ్డు తొలగించుకుంటాను. నాకు ఎదురు లేకుండా చేసుకుంటాను. దిగంబర, నాగమణిని సొంతం చేసుకోవాలనుకున్న సమయం దాటిపోయింది. అందుకొని దాన్ని పొందాలనుకున్నందుకు ఫలితం నువ్వు అనుభవించి తీరాలి. అది నీ విధి. విధి? అమ్మ నాకు చెప్పినట్టుగానే ఈ దీపాలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నట్టున్నాయి. ఎవరి గురించి? మన గురించి అనుకుంటాను. ఏదేమైనా ఆనంద్ ఈ శివపురానికి వచ్చి అందరి చేత ఆనంద జ్యోతులు వెలిగింపజేశాడు, నా కూతురుతో సహా. నిజం చెప్పారు. మీరు వెళ్ళి వెలిగించండి. తప్పుకోండి, కొంచెం తప్పుకోండి. నాకు కాస్త దారివ్వండి. ఓహో, చాలా సంతోషం. నా మేరీతో కలిసి నాగసన్నిధికి నేను ఇచ్చే కాను. ఇన్నేళ్లకి ఈ నాగసన్నిధిలో దీపాలు వెలిగాయి. ఇక మన